నమస్తే, వెల్కమ్ టు జియోసన్ న్యూస్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం అందుకుంటోంది. ప్రస్తుత ఫలితాల సరళిని చూస్తే బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా తర్వాత ఆప్ 22 చోట్ల లీడ్లో ఉంది. అయితే ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానంలో ఓడిపోయారు. ఆయనపై విజయం సాధించిన బీజేపీ నేత పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ పేరు సీఎం రేస్లో ముందుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకుని 4వ హ్యాట్రిక్ విజయం కోసం కేజ్రీవాల్ ప్రయత్నించారు. అయితే కాసాయి పార్టీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అమిత్ షాతో పర్వేజ్ వర్మ భేటీ, సీఎం పదవి ఆయనకేనా అంటూ కొన్ని వార్తలు కూడా మనకు వినపడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాను బీజేపీ ఎమ్మెల్యే కేజ్రీవాల్ను ఓడించిన పర్వేజ్ సింగ్ వర్మ కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేజ్ సింగ్ పేరు ముందు వరుసలో ఉంది. ఇక జైలుకెళ్ళొచ్చిన 3 ఆప్ నేతలు ఓటమి. ఢిల్లీ మద్య పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లిన 3 ఆప్ సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలు పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఓటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చవి చూశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహెబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. ఇక జంగ్పూర్లో మనీష్ సిసోడియా ఓటమి. జంగ్పూర్ స్థానంలో పోటీ చేసిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓటమి చవి చూశారు. ముందు నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన అనూహ్యంగా చివరి రౌండ్లో వెనకబడ్డారు. ఇక బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ ఆయనపై విజయం సాధించారు.